చాలా సినిమాలలో తన పాత్రని పోషిస్తూ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్న వ్యక్తి భానుప్రకాష్. నడిపేవాడిని ఎందుకు పైలట్ అంటారు. పైకి వెళ్ళాక లైట్ వేసుకుంటాడు కాబట్టి పైలట్ అంటారా. ఇక తండేల్ మూవీకి వస్తే అవకాశం ఎలా వచ్చింది? అవకాశం వచ్చేసరికి మణికంఠ వారణాసి అని చెప్పి మా మామ ఆయన చెప్పారు, ఇలాగా ఆడిషన్స్ జరుగుతున్నాయి తండేల్ది వెళ్ళు అని. అంటే నాగ చైతన్య గారితో చేసాం. అంటే ఆల్రెడీ KGF2 అది చాలా హిట్ బ్లాక్ బస్టర్ అనుకో, కానీ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? అది ఎంజాయ్ చేశానండి అప్పుడు. ఇప్పుడు ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నాగ చైతన్య గారి రిలేషన్, మీ రిలేషన్, ఆ బాండింగ్ ఎలా ఉంది అసలు? ఉన్న కొద్దిసేపు అయినా షూటింగ్ టైంలో ఉండే కొద్దిసేపు అయినా కానీ మేము చిన్నగా మాట్లాడుకునే వాళ్ళం. ఆయనకి నాకు ఒక బౌండరీ ఏంటి అని అంటే, ఆయన ఇంట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్. ఇలాగే అక్కడ కూడా సీరియస్ గా ఉంటావా? లొకేషన్ లో ఏదన్నా క్యాజువల్ అంటే మంచిగా జోయల్ గా ఉండి అల్లరల్లరి ఏమైనా చేస్తాడా బాను? నా ఫస్ట్ కొన్ని రోజులు అయితే నేను చాలా సైలెంట్ గా ఉన్నానండి. కొన్ని రోజులు అది మొహమాటం ఫస్ట్ అలవాటు అయిన తర్వాత ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయిపోతాం. ఎలా ఉండేవాడు అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఎంత బుద్ధి. నాతో ఎవరైతే తిరుగుతారో అన్న వాళ్ళని తిడతారు. కానీ ఈ వయసులో అంత రిస్క్ తీసుకొని అంత డెడికేషన్ చేస్తున్నావు. ఇది రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే అన్నాడు, ఏదో డైలాగ్ ఉంటుంది కదా. KGF2 చేసినప్పుడు అంటే ఆ జర్నీ ఎలా ఉంది, ఎలా అనిపించింది? అక్కడ ఎలా ఉండేవాళ్ళు అందరు కూడా, యష్ కానీ వీళ్ళంతా కూడా ఎలా ఉండేవాళ్ళు? అప్పుడప్పుడు ఎప్పుడు తలుచుకున్నా కానీ అది నేనేనా అక్కడి వరకు వెళ్ళింది. తండేల్ మూవీలో ఒక సీన్ మీకు కట్ చేశారు, మరి ఉప్పెన సినిమా గుర్తొచ్చిందా? ఆ హీరో అనుకోవచ్చా ఇప్పుడు ఇక్కడ? యాక్చువల్ మేమే అనుకునే వాళ్ళం. సీన్ జరిగేటప్పుడు కానీ మహేష్ అన్న వాళ్ళు వీళ్ళంతా ఒక స్టోరీ కూడా నరేట్ చేసేవాళ్ళు అన్నమాట. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మంచి ఆర్టిస్ట్ అనుకోవచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్, అలాగే ముఖ్యమైన ప్రముఖమైన వ్యక్తి అనుకోవచ్చు. చాలా సినిమాలలో తన పాత్రని పోషిస్తూ, ముఖ్య పాత్రను కూడా పోషిస్తూ తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్న వ్యక్తి భానుప్రకాష్. చాలా మందికి తెలుసు, చూడగానే అబ్బా తన అంటారు. ఎందుకంటే అంత బాగా తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, అలాగే తనకిచ్చిన ఏ పాత్రనిచ్చినా సరే ఇట్లే చేసేయగలడని చెప్పొచ్చు. అంత లీనమైపోయి చేస్తూ ఉంటాడు. అలా చాలా మంది తనకు చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ తయారైపోయారు. KGF2 అది చాలా 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 హిట్ కాబట్టి ఆ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును లభించుకొని ఈరోజు తండేల్ మూవీ వరకు కూడా, మరి తండేల్లో మరి పాకిస్తాన్లో కూడా మన ఇండియా గొప్పతనం ఏంటో, అలాగే ఇండిపెండెన్స్ డే జెండాను ఎగరేసిన ఘనత కూడా తనకే దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అది మనకు బయటే కాదు, సినిమాలలోనే కాదు, బయట కూడా అదే టాక్ నడుస్తుంది. మరి ఈరోజు అంత పెద్ద హిట్ కొట్టిన తండేల్ మూవీలో ఉన్న మరి ఆ పిల్ల రాక్షసుడు అని చెప్పొచ్చు. మనతో పాటే ఉన్నారు భానుప్రకాష్. నమస్తే భానుప్రకాష్, ఎలా ఉన్నావు? ఫైన్. బాగుంటావు కూడా, ఎందుకంటే చూస్తున్నాం కదా చక్కగా. ఎంత అంటే ఇక్కడ ఇలా ఇంత సైలెంట్ గా ఉన్నావు, కానీ ఆన్ స్క్రీన్ మాత్రం దూసుకుపోతున్నావు. అవునా? ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. ఇక తండేల్ మూవీకి వస్తే, తండేల్ మూవీ అవకాశం ఎలా వచ్చింది? అవకాశం వచ్చేసరికి మణికంఠ వారణాసి అని చెప్పి మా మామ, అండ్ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్, ఆర్టిస్ట్ కూడా. ఆయన చెప్పారు, ఇలాగా ఆడిషన్స్ జరుగుతున్నాయి తండేల్ది వెళ్ళు అని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ కోడైరెక్టర్ నరేష్ అన్న అని చెప్పి, ఆయన ఆయ్ మూవీ, చోర్ బజార్, ఇంకా వేరే మూవీస్ కి కోడైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. ఆయన చెప్పారనమాట ఇట్లాగా రిఫర్ చేయడము. అలా వాళ్ళిద్దరి వల్ల, అలాగే చందు సార్ నా ఆడిషన్ చూడడం వల్ల, వీళ్ళ ముగ్గురు వల్ల సెలెక్ట్ అయింది. ఎలా అనిపించింది ఆ మూవీ? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. షూటింగ్ చేయడం కానీ, షూటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకోవడం కానీ ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మాకే చాలా 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 హ్యాపీ అనిపించింది. చాలా అంటే నాగ చైతన్య గారితో చేసాం. అంటే ఆల్రెడీ KGF2 అది చాలా హిట్ బ్లాక్ బస్టర్ అనుకో,
కాదనట్లేదు. కానీ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? దానికి దీనికి డిఫరెన్స్ అది ఎంజాయ్ చేశానండి అప్పుడు. హ్మ్. ఇప్పుడు ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. అది రిలీజ్ అయినప్పుడు ఎంతోమంది కాంప్లిమెంట్స్ గానీ, ఎంతోమంది అప్రిసియేషన్ అదంతా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ మూవీలో గూడా ఈ అప్రిసియేషన్ గూడా హ్మ్. అప్పుడెంత ఎంజాయ్ చేశానో దానికి ఇప్పుడు గూడా డబుల్ ఎంజాయ్ చేస్తున్నా. డబుల్ ఎంజాయ్ చేసినా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాగ చైతన్య గారితో మీరు ఉన్నారు కాబట్టి, అంటే నాగ చైతన్య గారి రిలేషన్, మీ రిలేషన్ ఆ బాండింగ్ ఎలా ఉంది అసలు? బాగుండేదండి. హ్మ్. ఎక్కువగా మాట్లాడుకోకపోయినా హ్మ్. ఉన్న కొద్దిసేపు అయినా షూటింగ్ టైమ్‌లో ఉండే కొద్దిసేపు అయినా గానీ మేము చిన్నగా మాట్లాడుకునేవాళ్ళం. ఆయనకి నాకు ఒక బౌండరీ ఏంటి అనంటే ఆయన ఇంట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్. సో, ఆహ్, అది అంతగా మాట్లాడుకునేవాళ్ళం గాదు. ఇప్పుడు మనం హాయ్ చెప్తే హాయ్ ఏమనుకుంటారు? ఆ! ఇది ముందే ఎలా నీకు మొహమాటం తీసుకుంటారు? ఎక్కువ. ఆయనకు కూడా అలాగే. సో, హ్మ్. కొంచెం కొంచెం మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. హాయ్ సార్, హాయ్. హాయ్ సార్. ఇలాగ తిన్నారా? ఇలాగ క్యాజువల్ టాక్ మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. ఆహ్, నా పుట్టినరోజుకి ఆయన చాలా కేరింగ్ చేస్తారండి. ఆ! ఎంతో కేరింగ్ అండ్ మా ఫ్రెండ్‌ది బర్త్‌డే జరిగింది. దానికి ఆ రోజు నేను తండేల్ షూట్‌లో ఉన్నాను. నీకు ఓకే. మంచి గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పా. ఆ! ఏంటి అనంటే నాగ చైతన్య గారు హ్యాపీ బర్త్‌డే సంజయ్ అనుకోని చెప్పి ఆయన సిగ్నేచర్ రాసిచ్చింది సూపర్. తీసుకెళ్ళిచ్చాను. హి వాస్ వెరీ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఒక ఆ! స్టార్ కిడ్ ఆయన. ఆయన దగ్గర నుంచి ఇలాంటివి రావడం ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ కదా! ఆయన ఆ రోజు మొత్తం షూటింగ్ అంతా అయ్యి హ్మ్. ఏదైతే ఫైట్ సీక్వెన్స్ చూసారో అవును. ఆ రోజు ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా జరిగింది. అయినా గాని ఆ ఇరిటేషన్‌లో ఇదిగా ఉన్నా గాని అయినా గాని అది రాసి ఇచ్చారు కదా! నాకు. కానీ ఆ వెరీ ఫైట్ హ్యాపీ. సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏమన్నా దెబ్బలు తగిలాయా నీకు? దెబ్బలంటే పెద్దగా దెబ్బలు తగలలేదండి. ఎందుకంటే మా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. హ్మ్. చిన్న చిన్నవంటే చిన్న చిన్నవి అవి తగులుతానే కామన్ ఉంటాయి. ఉంటాయి. సో, పెద్దగా ఏం తగలలేదు. హ్మ్. కానీ ఒకటి ఈ ఈ మూవీ మొత్తం ఎన్ని రోజులు చేసుంటావు బాను? ఈ మూవీ మొత్తం షెడ్యూల్. 50 డేస్ వర్క్ చేశానండి. 50 డేస్ వర్క్ హ్మ్. చేసావు. 50 డేస్‌లో నాగ చైతన్య గారితో ఎన్ని డేస్ చేసావు? మొత్తం 50 డేస్‌లో 50 మొత్తం డేస్. ఆయనతోటే ఉంటుంది కాబట్టి మరి అంత ఆయనతోటే. జర్నీ కదా! ఆ! ఎలా ఉందసలు ఆ ఎక్స్‌పీరియన్స్? అంతా మొత్తం మాస్ క్యారెక్టర్ ఇది హ్మ్. కదా! ఒక అవును. కామెడీ కాదు, క్లాస్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే కామెడీ వెర్షన్‌లో అంటే అది వేరే ఉంటది. అవును. కానీ మొత్తం సీరియస్‌గా తీసుకుపోయిన ఈ వెర్షన్ ఇన్ని డేస్ వర్కింగ్ డేస్ పక్కా మాస్. ఇదంతా కూడా మీరక్కడ పాకిస్తాన్‌ది సీన్ చేశారక్కడ. అక్కడ టెర్రరిజంలో ఉన్నా కానీ, అక్కడ ఆ జైల్‌లో ఉన్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ అక్కడ అదంతా ఎలా ఉంది? నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఓన్లీ మీరు చూస్తే జైల్‌లో ఉండే సీన్స్ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అందరూ అనుకుంది చాలా మంది అన్నారు గూడా. ఇదేంటి 10 డేస్‌లో చేసేసారా అని అన్నారు. ఏంటి 10 డేసేనా? అన్నారు. బట్ దానికి చాలా ఎక్కువ రోజులు పట్టింది. ఆ! ఏదైతే మీరు ఫస్ట్ హాఫ్‌లో నేను చాలా తక్కువగా ఉంటాయి. ఏదో 1, అవును. 2 సీన్సే అవును. ఉంటుంది. అవును. అండ్ ఎక్కువగా పడింది మాత్రం ఇదే. హ్మ్. మేము 10 డేసే ఆ సీన్ అంతా చేసాం. ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉందో, ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం 10 డేస్ చేసాం. 10 అండ్ డేస్. ఇట్ వాస్ వెరీ వండర్‌ఫుల్ జర్నీ విత్ ఆల్ ద అసలు టీమ్ మామూలుగా అండ్ కాదు. అంటే చూసిన మాకే చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఇదైపోయి ఆ సినిమా చూసిన తర్వాత అబ్బా! ఏమన్నా ఉందా సినిమా అనిపిచ్చింది. కానీ అక్కడున్న మీకింకా ఇదిగా ఉంటది. అందులో అవును. అందులో ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఎలా అవును. అనిపిచ్చింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కిట్టు అనే క్యారెక్టర్ గాని, హ్మ్. ఆ కిట్టు అనే క్యారెక్టర్ నన్ను నమ్మి అవును. చందు గారు ఇవ్వడం, ఆ క్యారెక్టర్‌ని నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ వండర్‌ఫుల్ జర్నీ విత్ ఆల్ ద టీమ్. హ్మ్. ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. తండేల్ ఫ్యామిలీ. అది తండేల్ అంటే నేనిప్పుడు ఎన్ని రోజులు కాల్ షీట్ ఉందో, ఆ కాల్ షీట్ అంతా అలాగా మెదులుతా ఉంటది. మీతో మాట్లాడుతున్నా గానీ, ఆ! ఏమేం చేసాం? కదా! ఏమేం పనులు చేసాం? ఏంటి? ఏమనుకోని ఏం చేశారు కొన్ని మాతో షేర్ చేసుకోవాలి. మీన్స్ మాట్లాడుకోవడం గానీ, అది డిఫరెంట్‌గా ఉండేది. హ్మ్. మాట్లాడుకోవడం, ఆహ్, ఆడుకోవడం, మా ఫ్రెండ్స్ అంటే నా ఏజ్ అంతా వాళ్ళు లేకపోయినా, హ్మ్. వాళ్ళలో నేను కలిసిపోయేవాడిని. వాళ్ళు నాలా కలిసిపోయేవాళ్ళు. ఇలాగే అక్కడ గూడా సీరియస్‌గా ఉంటావా? లొకేషన్‌లో ఏదన్నా అంటే మంచిగా జోయల్‌గా ఉండి అల్లరి ఏమన్నా చేస్తాడా బాను? నా ఫస్ట్ కొన్ని రోజులైతే నేను చాలా సైలెంట్‌గా ఉన్నానండి. కొన్ని రోజులు. కొన్ని అది రోజులు. మొహమాటం ఆ! అన్నట్టు. ఆ! ఫస్ట్ అలవాటయిన తర్వాత ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్‌ట్రోవర్ట్ అయిపోతా. అయిపోద్ది. అది గూడా మొన్న షూటింగ్‌కెళ్ళాము. ఆ! జనవరి 27థ్ వి హావ్ ప్యాకప్ ఆల్ ద షెడ్యూల్ ప్యాకప్ చేస్తాం. హ్మ్.
ఆ రోజు కూడా అసలు కోడేటర్ గారు కానీ డిఓపి మొత్తం ఎవరైతే ఉన్నారో ఎలా ఉండేవాడు అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత కదా బుద్ధిమంతులాగా నాతో ఎవరైతే తిరుగుతారో అన్న వాళ్ళని తిడుతున్నారు. అరే మీరే మార్చేశారా, ఎంత బాగుండేవాడు వీడంతా మారిపోయాడు అని అన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు నిన్ను మార్చారు, నువ్వే అవును. వాళ్ళని మార్చేస్తావు కదా. అది కరెక్ట్ అండి. వాళ్ళు కూడా అదే అంటారు. వాళ్ళు చెప్పగానే ఇలా చూసాడు, ఉమ్. నేను వీడిని మార్చడం కాదండి వీడే మమ్మల్ని మొత్తం అది మార్చేసాడు అని అది అన్నారు. అది బాను. అందుకే బాను ఆన్ స్క్రీన్ వేరు, ఆఫ్ స్క్రీన్ వేరు కదా. ఆఫ్ స్క్రీన్ లో చాలా సైలెంట్ గా కనిపిస్తూ ఉంటాడు స్టార్టింగ్, తర్వాత ఒక పటాస్ చీమ పటాకులు అంటారు చూసినారా, అది చిచ్చుబుడ్డి లాగా వెలిగిపోతూనే ఉంటావు. కానీ అక్కడ నువ్వు చేసిన కొన్ని అల్లరి పనులు కావచ్చు, ఎలాంటివి కొన్ని? అల్లరి పనులు అంటే ఎక్కువగా వాళ్ళతో ఆడుకోవడం, సరదా సరదాగా ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు వాళ్ళ ఏదో లాగా గెలకడం. బీచ్ లో ఫస్ట్ వెళ్ళావు కదా, ఇంకా ఆ. అక్కడ వెళ్తున్నారు మీరు బీచ్ లో, అంటే నేను వెళ్తాను వేటకి అని చెప్పేసి వేటకి వెళ్ళావు అవును, కదా అవును, సినిమాలో, అవును. నేను అనేది. ఆ. అలా వెళ్తూ ఉంటే, అలా వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్స్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అంటే ఎలా? వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏదైతే వెళ్ళామో అక్కడ అలలు ఎక్కువగా రాలేదు. ఆ, దట్ సీ చాలా మన దగ్గర అలలు ఎక్కువగా వస్తాయి, అక్కడ అలలు రావు అని అంటారు కదా. అవును. సో మేము ఉడిపిలో చేసాం, అంత ఎక్కువగా రాలేదు, ఆ, చాలా కొంచెం తక్కువగానే వచ్చాయి. సో అది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సినిమాల్లో పెట్టడం కానీ అదంతా. అవును, అవును. అండ్ ఫస్ట్ కొంచెం భయం వేసింది, వేసిందా? మీన్స్ మిర్చిలోకి వెళ్తున్నాము, చిన్న అవును. భయం అయితే ఉంటుంది. లేటర్ అది వెళ్తూ ఉన్నాము, ఒక కొద్దిసేపు వరకు అనిపించింది వెళ్ళేంత వరకు. అండ్ వెన్ వి స్టాప్డ్ అండ్ మిర్చిలో షూట్ చేస్తున్నప్పుడు భయంతో ఇంకా పోయింది. అసలు ఇక దాని మీద ధ్యాస లేదు. అది ఎక్కి మేము మళ్ళీ రెండు గంటలకు వచ్చేవాళ్ళం, మళ్ళీ పోర్ట్కి వచ్చేసి ఉమ్, తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చినాక అలాగా ఆ బోట్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, అవును. ఇలాగా అవును. ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఇలాగ మాట్లాడుతుంటే ఇలా ఉండడం ఏంటి అలా. మా డాడీ రాలేదు, నువ్వు వెళ్ళేసిరా అంటే ఎందుకు అనుకొని చెప్పి నేనే ఉండమని చెప్పాను. ఓకే. సో ఏంటి మనం అలా అవుతున్నాం అంటే అంటే ఇలాగే అనేస్తా ఉన్నా ఇంకా బయట కూర్చున్నాక కూడా. అది అలవాటు అయిపోయింది అలా ఉండి. ఆ బోట్ మనం ఊగకపోయినా ఆ బోట్ ఊగడం వల్ల మన అవును. బాడీలో మూమెంట్ వచ్చేసరికి ఇంకా దానిలోనే అలాగే ఉండిపోయావు, క్యారెక్టర్ లోనే ఉండిపోతున్నావు బయటకు వచ్చిన. అలాగే ఉండేవాళ్ళం. అండ్ 6 o'clock కి ప్యాకప్ అయ్యేది. ఇంటికి వచ్చాక ఒక స్నానం చేస్తే అదొక తినకుండానే నిద్రపోయే వాళ్ళం అనమాట, అంత బాగా ఇదిగా ఉండేది. స్ట్రెయిన్ అయిపోయి Yeah. ఇంకా అసలు బట్ అంత స్ట్రెయిన్ మేమే అంత ఇదిగా స్ట్రెయిన్ అవుతుంటే, బట్ హీరో గారు మాత్రం మేము ఇంకా గొడుగులు పెట్టుకొని వాటర్ ఆయన వాటర్ తాగుతారు. బట్ ఎప్పుడు కూడా సినిమాలో ఒక్కసారి కూడా ఆయన గొడుగు పెట్టుకోలేదండి, సూపర్. అంబ్రెల్లా పెట్టుకోలేదు. అండ్ హీ వాజ్ నాగ ఎంత చైతన్య ఎండ గారు ఉన్నా కానీ ఆయన ఉండేవారు. అట్లే అది, ఎందుకంటే డెడికేషన్, వర్క్ Hmm. డెడికేషన్. Hmm. అందుకే మరి పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ లో ఆడుతూ ఉంటాయి అవును, కదా, అవును. అంత డెడికేషన్ ఉంటేనే. కానీ అదే డెడికేషన్ ఇప్పుడు నీ మీద కూడా వినబడుతూ ఉంది తెలుసా నీకు? ఎందుకంటే నీ ఫ్యాన్స్ కావచ్చు, మొన్న KGF 2 చూసి అంతవరకు ఫ్యాన్స్ మాత్రమే మాట్లాడారు, ఇప్పుడు తండేల్ రిలీజ్ అయిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు ఎంత డెడికేషన్ వర్క్ లో అని చెప్పేసి. ఎందుకంటే ఆ జెండా పట్టుకొని వెళ్ళాం, మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? వెరీ హ్యాపీ అండి. అదొక August 15th కానీ ఎప్పుడైనా రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ మీరు ఎప్పుడైనా జెండాని అలాగా ఉండి జనగణమన పాడుతూ ఉంటే అదొక హ్యాపీ కదా, ఫీలింగ్, అదొక వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ అలా వచ్చి అది మీరు సెల్యూట్ చేసి అలాగే ఉంటారు అవును, అది అయ్యేంత వరకు. అవును. అలాగే దాన్ని మన ఇండియాలోనే అలా ఉంటే అది పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ సీన్ చెప్పేటప్పుడు కూడా అరే ఇట్ వాజ్ ఎ వెరీ ఎలివేషన్ సీన్ ఫర్ మీ. అవును, ఇంతకుముందు ఎలివేషన్ సీన్స్ పడినా నేను వేరే వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చేదే కానీ నాకు ఎలివేషన్ సీన్స్ ఇది ఫస్ట్ టైం. అసలు మామూలుగా కాదు అది. సో తీసుకెళ్తూ ఉండి ఆ ఆ. కోపంగా అలా తీసుకెళ్లి పెట్టి ఇలా సెల్యూట్ చేసేది ఒక ప్రౌడ్ గా, very, అసలు చాలా ప్రౌడ్ గా ఉంది. అట్ ఈస్ వెరీ చాలా హ్యాపీగా అనిపించింది. మన ఉమ్, నిజంగానే కిట్టు క్యారెక్టర్ లోకి వెళ్ళినట్టు అనిపించింది అప్పుడు. కదా? నిజంగానే కిట్టు అయ్యానేమో అంటే నేను బానుగా అలా చేసి ఉంటే నేను నార్మల్ గా వెళ్ళి నార్మల్ గా పెట్టి సెల్యూట్ చేసేవాడినేమో కానీ
ఆ కిట్టుగా. కిట్టు క్యారెక్టర్ ఆ ఎమోషనల్ గాని ఇదంతా తీసుకెళ్ళి అలా పెట్టి నేను చేసినప్పుడు చూసాను మానిటర్‌లో. నాకు ఆ ఫీలింగ్ కిట్టులోనే అనిపించింది గానీ, ఎప్పుడైతే ఇప్పుడు నేను వీళ్ళందరి ముందు ఈ ఆడియన్స్ అందరి ముందు చూస్తుంటే వాస్ వెరీ హ్యాపీ అన్నమాట. నేనేనా ఇది చేసింది కదా! అనుకోని అనిపించింది. కానీ నువ్వు కాబట్టే చేయగలిగావు అనేలాగా అందరికి ఇప్పుడు అనుకుంటున్నారు తెలుసా? నువ్వు కాబట్టే చేసావు. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినుంటే ఇంతలా వచ్చేది కాదేమో సీను అనే విధంగా కూడా. ఇంకొకటేంటంటే ఈ సినిమాకి సంబంధించి కూడా నాగ చైతన్య గారికి ఎంత ఫేమ్ వచ్చిందో ఆ రేంజ్‌లోనే, అంటే మీరు ఇంకొక హీరో అందులో అన్నట్టుగా వచ్చింది తెలుసా? యాహ్! థాంక్స్ అండి. అంత బాగా వచ్చింది ఆ సినిమా కూడా. అవునండి. మరి అక్కడ ఈ సినిమాకి సంబంధించి ఆ జైల్‌లో గడిపినప్పుడు కానీ, ఆ జెండా పట్టుకొని ఎళ్ళినప్పుడు కానీ, మీరు చెప్పిన డైలాగ్‌లో మా కోసం ఒకటి. దాంట్లో డైలాగులు ఎక్కువగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. చెప్పాలంటే. చాలా తక్కువున్నాయి. చాలా అసలు తక్కువ అంటే తక్కువ. కానీ క్యారెక్టర్ చాలా యాహ్! ఎక్కువుంది. రియాక్షన్స్ క్యారెక్టర్ అది ఫుల్ ఆఫ్ సూపర్. ఎమోషన్ క్యారెక్టర్ అది. చాలా. సో, డైలాగ్స్ ఏం లేవు దాంట్లో. కానీ చాలా మంచి క్యారెక్టర్ బాను. అన్ని సినిమాల కంటే ఈ సినిమా క్యారెక్టర్ నీకు లైఫ్‌నిచ్చిందనుకోవచ్చా? యాహ్! ఆ! చాలా ఎంతో మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు హ్మ్. దానికన్నా త్రిబుల్‌కి మనం ఎంతిస్తే అంత వస్తుందని అంటారు కదా! హ్మ్. నేను ఎంతిచ్చానో నాకు తెలీదు కానీ దానికి రెట్టింపు నాకొస్తుంది ఇప్పుడు. అప్రిసియేషన్ గానీ, ద అవును. ఆఫర్స్ గానీ, అవును. ద నా లైఫ్ కొంచెం టర్న్ అయింది తండేల్ వల్లే అని చెప్పొచ్చు. కదా! ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు? ఇప్పుడు సెవెంత్ అండి. ఇదేమన్నా బావుందా? చెప్పు. నీ చదువుకు, ఈ యాక్టింగ్‌కి, ఇన్ని సినిమాలకి ఏమన్నా సంబంధం ఉందా? చెప్పు. సెవెంత్ క్లాస్‌లో ఇంత ఇమేజ్ పెంచుకున్నావంటే, ఇంకా నీ ఫ్యూచర్ ఎంత ఉండబోతుంది. అంటే ఫ్యూచర్‌లో కాబోయే హీరో భానుప్రకాష్. కానీ కిట్టుగా అవుతావేమో అని నాకనిపిస్తుంది. లేదండి. కిట్టు ఆ! అయితే అవ్వను. కిట్టు అవుతే అక్కడ హీరో అది రియల్ లైఫ్‌లో అది సినిమా కాబట్టి హ్మ్. ఏదైనా పాకిస్తాన్‌కెళ్ళినప్పుడు హీరో ఇంకా రెస్క్యూ చేస్తున్నాడు. హ్మ్. అదే ఆఫ్ ద స్క్రీన్ అయ్యుంటే హీరోని టప్పని వీడిని కాళ్ళు మీద చంపేసుకుంటానని అంటాడేమో. నిజంగా కిట్టు అవుతే. సో, కిట్టు వద్దు. వద్దు. ఐ వాంట్ టు రెస్క్యూ మై లైఫ్ అన్నమాట. సో, ఐ వాంట్ టు అందుకని బి లైక్ భాను ఓన్లీ. భానుగానే హీరోగా ఇంట్రడక్షన్ అవుతావా? ఫస్ట్ యాక్టర్ అవుతానండి. వెన్ ఐ మోటివేట్ యాక్టర్ టు అయిపోయావు. ఇంకా యాక్టర్ అవుతానంటావేంటి? యాక్టర్ ఎప్పుడో ఇప్పుడు అయిపోయావు. చైల్డ్ ఆర్టిస్టే అండి. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్‌గా లేవు నైనా. తండేల్ మూవీతో తెలుసా? చైల్డ్ ఆర్టిస్ట్ అని మర్చిపోయారు నిన్ను తెలుసా? ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు నువ్వు. ఒక మంచి ఆర్టిస్ట్. కాబోయే ఇంకా హీరో. బాగా రికగ్నైజ్ అవ్వాలని, హ్మ్. ఇంకా బాగా రికగ్నైజ్ కాబోయే అయిన హీరో తర్వాత నువ్వు హీరో తెలుసా? అవుతాను గూడా. అవుతావు కదా! అయిపోయావు కూడా ఈ సినిమాతో. నాగ చైతన్య గారు ఆ సినిమాలో హీరో. కానీ తన తర్వాత హీరో అంటే నువ్వే ఇంక అక్కడ తెలుసా? థాంక్ ఆ యూ. రేంజ్‌లో ఆ క్యారెక్టర్ అంత బాగా చేశావు థాంక్ యూ నిజంగా. అండి. థాంక్ యూ. అంత బాగా చేసావు కాబట్టి అలా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏ సినిమాలతో బిజీ ఉన్నావు? వీడీ 12 చేస్తున్నానండి. 'కింగ్డమ్' హ్మ్. అండ్ 'రాబిన్ హుడ్' అండ్ 'ద ఇండియన్ హౌస్' చేస్తున్నాను. 'పతంగ్' చేస్తున్నాను. హ్మ్. 'భైరవం', 'సితారాలో' ఒకటి చేస్తున్నాను సత్యదేవ్ గారితో. ఓకే. ఇంకా ఉన్నాయి. అంటే ఈ వీటిలలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయా? మాస్ అని. యాహ్! ఆ! మా స్టేటస్ కొంచెం ఎక్కువగా మరి ఉన్నాయి. ఇన్ని షెడ్యూల్స్ ఎలా అసలు మేనేజ్ చేస్తున్నావు? ఇటు నాకు స్కూలు మళ్ళీ ఇన్ని సినిమాలలో మళ్ళీ బిజీగా ఉన్నావు. ఈ షెడ్యూల్ ఎలా మేనేజ్ చేస్తున్నావు చెప్పు? ఆ సీక్రెట్ చెప్తే మేము కూడా సీక్రెట్ ఏం లేదండి. అది ఆల్ ది చైల్డ్ ఆర్టిస్ట్ విల్ బి డూ లైక్ దట్ ఓన్లీ. ఏంటి అంటే ఎళ్ళడం, షూటింగ్‌లో చదువుకోవడం, అక్కడే ఇంటికాడ చదువుకుంటున్నావు గ్యాప్ ఉన్నప్పుడు. ఉన్నప్పుడు గ్యాప్ ఆ! ఉన్నప్పుడు చదువుకోవడం అండ్ ట్యూషన్‌కెళ్ళడం, హ్మ్. స్కూల్‌కి ట్యూషన్‌కి టైం ఎక్కడుంటుంది నాయనా నీకు? చెప్పు. ట్యూషన్‌కున్నా ఇంకా. ట్యూషన్‌కెళ్తానండి. ఆ! ఇప్పుడు మీది అయిపోయిన తర్వాత కూడా నేను ట్యూషన్‌కెళ్తాను నేను. ఎవ్రీ 5:00 ఐ హావ్ ట్యూషన్. అంటే ఇక్కడ నాకొకటి ఎలగట్లేదు. నేనొకటి అడుగుతాను. ఇన్ని సినిమాలు చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు కూడా కంటిన్యూషన్‌లో ఉన్నాయి హ్మ్. కదా! ఇన్ని సినిమాలలో షెడ్యూల్ ఎలా సరిపోతుంది నీకు? స్కూల్‌కెళ్ళడానికి ఎక్కడ సరిపోతుంది? ట్యూషన్‌కి ఎక్కడ సరిపోతుంది? చదువుకోవడానికి ఎక్కడ హ్మ్. సరిపోతుంది చెప్పు? చాలా నేను మార్నింగ్ సరిపోతుందండి ఎన్ని చాలా గంటలకు ఎక్కువగా. లేస్తావో అది చెప్పు ఫస్ట్? స్కూల్ ఉన్నప్పుడైతే 7 కల్లా లేస్తాను. హ్మ్. ఇంకా ఇంకా షూటింగ్ ఉంటే ఇంకా ఎర్లీగా ఇంకా లేస్తాను 5. షూటింగ్ ఉంటే అది ఎర్లీగా. అండ్ ఎప్పుడైనా లేదు ఏమి ఇట్ ఈస్ వెరీ ఆ రోజు ఏమంతా లేదు ఇట్ ఈస్ ఫ్రీ అన్నప్పుడు కొంచెం 9, 10
9-10కి లేస్తావు. ఆ రోజు ట్యూషన్స్ ఇవి. ఇప్పుడు మనకి కంటిన్యూ షెడ్యూల్ ఉందనుకోండి. ఇప్పుడు 50 డేస్ చేసావు నువ్వు ఇక్కడ తండేల్ మూవీలో. మరి ఆ 50 డేస్‌లో ఈ స్కూలు, ఈ చదువు ఇదంతా ఎలా మేనేజ్ చేసావు? అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేవాడిని అండ్ షూటింగ్ అయిపోగానే ట్యూషన్ అంత వెళ్ళేవాడిని. చదువుకునే ఓపిక ఉంటుందా తర్వాత నీకు? వస్తుందంటావా? చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది. బట్ ఇట్ ఈస్ వెరీ అంత అది అటు ఉండాలి, కష్టపడుతున్నావు ఇటు ఇప్పుడే. ఉండాలని చెప్పి ఇట్ ఈస్ అప్పుడు కొంచెం ఫస్ట్ హ్మ్. కొంచెం అనిపించేది కానీ లేటర్ ఇప్పుడు ఇట్ వాస్ అలవాటు వెరీ అయిపోయిందా? హ్యాపీ. ఇప్పుడు అలవాటయిపోయింది నీకు. కానీ ఈ వయసులో అంత రిస్క్ తీసుకొని, అంత డెడికేషన్ చేస్తున్నావు. ఇది రిస్క్ లేకపోతే మిగిలేది రస్కే అన్న ఏదో డైలాగ్ ఉంటుంది కదా. సో ఐ వాంట్ టు టేక్ అ రిస్క్ అన్నమాట. నాకు ఇప్పుడు తండేల్లో చూసుకుంటే అలాగా బోట్లోంచి పడిపోయే షాట్స్ కానీ, లేకపోతే విలన్ గారు వచ్చి కొడుతుంటే హీరో గారికి తగలడం కానీ, ఇట్ ఈస్ సమ్ రిస్క్తో కూడిన స్టంట్స్ కానీ. ఐ రియలీ లైక్ టు డూ ఆల్ ద సీన్స్ వేర్ రిస్క్ ఉంటేనే నేను చేయగలను. అదే కొంచెం మజా ఇస్తుంటది. కదా! రియాక్షన్స్ నేను ఎక్కువ ఇవ్వడం వల్ల అది మజా ఇస్తుంటది. ఏదైతే స్టంట్స్ ఇవి చేయడం వల్ల ఇంకా మజా వస్తూ ఉంటది. కదా! అలాగా. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, బాను చైల్డ్ ఆర్టిస్ట్‌గానే తెలుసు. చూసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు నువ్వు 7th క్లాసే చూసి. కానీ ఏ వయసు నుంచి నువ్వు స్టార్ట్ చేసావు యాక్టింగ్? 5 ఇయర్స్ నేను స్టార్ట్ చేశానండి. నాకు 5 5 ఇయర్స్ ఇయర్స్. ఉన్నప్పటి నుంచి. అంటే ఏంటి? ఎవరినైనా చూసి ఇన్‌స్పిరేషన్ అయ్యావా? లేకపోతే ఎట్లా ఏంటి? నాట్ ఇన్స్పిరేషన్ అని కాదు. నాకు మూవీస్ అంటే ఇష్టం అండి. చాలా. దానికి ముందు ఆ మూవీస్‌లో మా నాన్నగారు చేసినా గానీ, లైక్ ఇన్ ద సినిమా ఫీల్డ్‌లో ఉన్నా కానీ, ఐ డోంట్ నో వాట్ ఈస్ మూవీస్‌లో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటారు. ఐ డోంట్ నో. హ్మ్. ఫస్ట్ అది తెలిసేది కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు నాకు. ఆ వయసులో ఓన్లీ తెలియదు. సినిమా అంటే సినిమా, అంతే. హీరోస్ అంటే హీరోస్, విలన్ అంటే విలన్, హ్మ్. అంతే. అంతే. దాని వెనకమాల ఎంతో మంది వర్క్ చేస్తారు, ప్రొడక్షన్ అది అంతా తెలీదు. హ్మ్. లేటర్ మెల్లిమెల్లిగా వర్క్ చేయడం, అలా తెలుసుకోవడం ఇదంతా ఉండేది. హ్మ్. అలాగా. అలా వచ్చేసావు మెయిన్‌గా. అంటే అమ్మ వాళ్ళ, నాన్న వాళ్ళ సపోర్ట్ చాలా చాలా ఉంటది. ఉండేది. అది నేను కూడా డైరెక్ట్‌గా చూసాను. నీకంటే ఎక్కువ నాన్నగారికి ఇష్టం నిన్ను ఆర్టిస్ట్‌గా చూడడం. కదా! అవునండి. అదైతే నిజం. ఎందుకంటే అంతలా కేర్ తీసుకుంటూ ఉంటారు. అవునండి. చూస్తూ ఉంటాము. ఎలా అనిపిస్తుంది నీకు? అమ్మ, నాన్న సపోర్టింగ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. అది నిజం. మీరు సినిమాలో నన్ను అలా చూస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మై మదర్. అవును. వాళ్ళ సపోర్ట్ వల్ల, మా స్కూల్ వాళ్ళ సపోర్ట్ వల్ల, హ్మ్. దిస్ 3 కీ పాయింట్స్ ఆఫ్ 3 పిల్లర్స్ అంటారు నాకు. అవును. ఈ 3 పిల్లర్స్ వల్ల ఐ వాస్ చాలా ఈజీగా ఉన్నాను. ఎంతో హ్యాపీగా ఉన్నాను. కానీ నిజం. అదైతే వాస్తవంగా. ఎందుకంటే ఈ వయసులో నువ్వు ఇలాంటి క్యారెక్టర్‌లు చేసి చాలా మందిని అసలు ఎంతగా ఆకట్టుకున్నావంటే చాలా బాగుంది కూడా. మెయిన్‌గా 'కేజీఎఫ్ 2' చేసినప్పుడు అంటే ఆ జర్నీ ఎలా ఉంది? ఎలా అనిపించింది? అక్కడ ఎలా ఉండేవాళ్ళు? అందరూ కూడా యష్ కానీ ఈళ్ళంతా కూడా ఎలా ఉండేవాళ్ళు? చాలా హ్యాపీగా అనిపించేదండి చేసేటప్పుడు. అప్పుడప్పుడు ఎప్పుడు తలుచుకున్నా గానీ అది నేనేనా అనుకుంటావా? అక్కడి వరకు వెళ్ళింది. ఆ! లైక్ బెంగుళూరుకెళ్ళి మనం ఇక్కడంటే తెలుస్తుంది. అవును. అలాంటిది అక్కడికి వెళ్ళి, హ్మ్. నేనెళ్ళి సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ నాట్ ఎన్ ఈజీ టాస్క్ టు పీపుల్. అండ్ నాకు ఆ అదృష్టం దొరకడం, గాడ్ క్రేజ్ నేను సెలెక్ట్ అవ్వడం ఎంతో హ్యాపీగా కానీ అనిపించింది. సెలెక్ట్ అవ్వడం హ్యాపీగా అనిపించిందని నువ్వంటున్నావు. కాకపోతే ఏంటంటే నీలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే సెలెక్ట్ అవుతున్నావు తెలుసా? అంత ఈ నిజం చెప్పాలంటే ఒకప్పుడు పాత సినిమాలలో ఉండే చైల్డ్ ఆర్టిస్ట్‌లు అంత డెడికేషన్ చేయడం. కానీ ఇప్పుడు అదే డెడికేషన్ నువ్వు చేస్తున్నావు. అంతలా ఇదవుతున్నావు కాబట్టే నిన్ను గుర్తించి మరి పిలిపించుకుంటున్నారా లేదా? షూట్స్‌కి యాహ్! చాలా అవునండి. అవకాశాలు కూడా అలా వస్తున్నాయి. అవును. పిలిపించేసుకుంటున్నారు ఖచ్చితంగా కూడా. అలా ఉన్నాయి. ఆ జర్నీ నిజంగా 'కేజీఎఫ్ 2'లో కూడా యష్ గారితో అలాంటి సినిమా చేసావు. ఇప్పుడు 'తండేల్' మూవీ చేసావు. 'తండేల్' మూవీలో ఒక సీన్, హైలైట్ సీన్ నీకు కట్ చేశారు కదా! హ్మ్. మరి 'ఉప్పెన' సినిమా గుర్తొచ్చిందా? ఆ హీరో అనుకోవచ్చా ఇప్పుడిక్కడ? ఏమో అండి. అంటే ఇట్ ఈస్ ఇన్ ద మూవీ కాబట్టి మూవీలో అనుకోవచ్చు. హ్మ్. యాక్చువల్లీ మేమే అనుకునేవాళ్ళం. హ్మ్. సీన్ జరిగేటప్పుడు గానీ, ఆ! మహేష్ అన్నవాళ్ళు వీళ్ళంతా ఒక స్టోరీ కూడా నరేట్ చేసేవాళ్ళనమాట. ఆ! మాకు మేమే ఒక సీన్ క్రియేట్ చేసుకొని ఇది చంద్రమౌళి నాయుడు గారికి ఇలాగా
అందరికి చెప్పేవాళ్ళం. కదా ఏంటి ఏమనంటే ఇక్కడ తిను విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారు కదా. అవును సో విజయ్ సేతుపతి అలాగా అలా వైష్ణవ్ తేజ్ గారికి ఇలాగా ఈ కనెక్షన్ అనుకొని చెప్పి ప్రీక్వెల్ తండేల్ ఇస్ ద ప్రీక్వెల్, అది సీక్వెల్ కదా అని చెప్పాను. రియల్ గా ఎందుకంటే ఆ స్టోరీ కరెక్ట్ గా అది కూడా లింక్ అయ్యేది. ఎందుకంటే 2018-17 అవును ఇది జరిగిందంతా. అవును అది 2020లో రిలీజ్ అయింది సినిమా. అవును సో అలాగ వేసుకుంటున్నారు వాళ్ళు. కదా దానికి దీనికి లింకప్ అయిపోయింది కూడా. అందులో ఒకటి ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా నీకెందుకు ముద్ర పడిపోయింది కాబోయే హీరో ఇంకా ఫ్యూచర్ లో మంచి హీరో అని చెప్పేసి కూడా, అంటే ఉప్పెన సినిమాలో ఏదైతే సంఘటన ఇది సిచ్యువేషన్ జరిగిందో, ఈ సీన్ అంత హైలైట్ అయిందో, ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ లో హైలైట్ అయింది నీ సీన్, తెలుసా? అందుకు చిన్నప్పుడే అంటే చైల్డ్ హీరో కాదు నువ్వు, ఆల్రెడీ చైల్డ్ హీరో అవ్వలేదు. అందుకే ఈ సీన్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ టెన్షన్ ఏమన్నా ఫీల్? అనిపించిందండి. టెన్షన్ అనిపించింది దేనికి అని అంటే చేయగలనా లేదా. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ సీన్. మనం అలా చూస్తే కొంచెం కామెడీగా నవ్వుకుంటారు కానీ ఆ కిట్టు అనేవాడికి ఇట్ ఈస్ వెరీ, కిట్టుకి కానీ ఆ సూరిబాబుకి కానీ దద్దాకి కానీ తండేల్ రాజుకి కానీ వీళ్ళందరికీ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ సీన్. సో ఆ ఎమోషనల్ సీన్ అక్కడ ఉండే వాళ్ళందరికన్నా వీడికి ఎక్కువ పెయిన్ వస్తుంటది. ఆ పెయిన్ ని వాడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. వాడు మొత్తం బ్లడ్ అంతా అయిపోయింది. మీరు చూసుకుంటే స్క్రీన్ లో అది బ్లాక్ గా ఉండడం వల్ల మీకు కనపడలేదేమో. అక్కడ చూసుకుంటే మేము చాలా వరకు చూపించింది ఏంటి అంటే బ్లడ్ హ్యాండ్స్ లో ఉంటది. హ్యాండ్స్ గోడలు టచ్ చేసేసి కింద పడిపోయి అంత ఈజీగా ఉంటాడు వాడు. సో అది నాకు ఫస్ట్ చెప్పింది కూడా అదే. మొత్తం నీకు బ్లడ్ అంతా పోయింది, యు ఆర్ నాట్ నాన్న నాన్న ఇలా కూడా అనట్లేదు, యు ఆర్ నాట్ నాన్న నాన్న అనుకుని అరిచి 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 నీ బ్లడ్ అంతా అయిపోయింది, యు ఆర్ అవుట్. ఇంకో 5 minutes ఇంకో 10 minutes ఉంటే యు విల్ డెడ్ అనమాట. అంత ఈజీ అయిపోతావు నువ్వు. అలాంటిది ఒక అలాంటి కొద్దిసేపు ముందు సూరిబాబు వచ్చి చూడడం, తండేల్ రాజు వీళ్ళందరూ తీసుకెళ్ళడం, ఇట్ ఈస్ నీ క్యారెక్టర్. సో నువ్వు దాహం వేసేసి నీ ఒళ్ళంతా ఈజీ అయిపోయి ఏదో అలా బాడీ అంటే బాడీ అలా ఉంది అని చెప్పారు. సో అక్కడ నాకు టెన్షన్ అనిపించింది. సో ఎంత ఎమోషనల్ క్యారెక్టర్, ఇంత పొటెన్షియల్ ఉన్న సీన్. సో దిస్ సీన్ చేయగలనా చేయలేనా చేస్తానా అనుకుని వచ్చిన డౌట్ అనిపించింది. అండ్ ఇట్ ఈస్ చేశానని అనుకుంటాను. చేశాననే కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, జనాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేసాం. అంతా బాగా వచ్చింది. ఆ సీన్ చాలా హైలైట్ అయింది. అదొకటిను మన త్రివర్ణ పతాకాన్ని నువ్వు పట్టుకొని వెళ్ళడము చేయడం, అంటే అలాంటి సీన్స్ ఎక్కువగా హీరోస్కే వెళ్తూ ఉంటాయి. హీరోసే చేస్తూ ఉంటారు, వాళ్ళైతేనే చేయగలరు అని. కానీ అలాంటి క్యారెక్టర్ నీకు వచ్చినాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీగా ఉందండి. అది ఏదైతే ఫ్లాగ్ పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి పెట్టడం కానీ, ఆ సీన్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడిగా, కిట్టు అని చెప్తున్నా కానీ ఎవరు హీరో గారు తీసుకెళ్తారా అని అడిగా. హీరో గారు తీసుకెళ్తారు, లేదు బాను నువ్వు తీసుకెళ్తా. నాకు ఇలాంటి ఎలివేషన్ సీన్ పడ్డం ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు మీ. అందరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవంగా చెప్పాలి అంటే ఇండిపెండెన్స్ డే ఎప్పుడైతే విలన్ ఉండి ఇండిపెండెన్స్ డే ఇక్కడ జరిపించండి అని అన్నారో అప్పుడు నిజంగా హీరో వస్తాడు అనుకున్నారు. కానీ నువ్వు వచ్చావు ఆ ప్లేస్ లో. అది సూపర్. చాలా బికాస్ ఆఫ్ మీరు అంత బాగా చూస్తున్నారు, అంత అర్థమయ్యే విధంగా. నేను ఇప్పటికీ 4 times చూసా. అదే మీరు అంత బాగా చూస్తున్నారు ఆ సీన్ ని గానీ, అంత నేను బాగా యాక్ట్ చేశాను, అదంతా కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ గారండి. ఆయనకి ఒక యాక్టర్ నుంచి ఏం కావాలో మీ నుంచి కూడా అలా మీ నుంచి మీకు ఒక బౌండరీస్ అనేది ఉంటుంది. ఇక్కడ వరకు నేను చేయగలను మీకు తెలుసు. ఆ బౌండరీస్ కూడా బద్దలు కొట్టేసి మీరు తీసుకొని రాగలరు. ఆయన యాక్టింగ్ అంతా తీసుకొని వచ్చేయగలరు. మీరు ఎంత వర్క్ చేయగలరో దానికన్నా 100% చేపించేస్తారు. అంత ఒక సీన్ చెప్తే అది అర్థం అయిపోయింది. అది కిట్టు లోపలికి వెళ్ళిపోతామండి. మనం నిద్ర లేకపోయినా ఏం లేకపోయినా ఆయన ఇలా చేసి సీన్ చెప్తుంటే ఆయన ఐస్ చూస్తే చాలండి. ఆ ఐస్ లోనే ఏం చేయబోతున్నాయి ఏంటి అని షార్ట్స్ కనపడిపోతాయి. షార్ట్స్ కనపడిపోతాయి. అంత పొటెన్షియల్ గా అంత బాగా చెప్తాను ఆయన. కానీ ఇక్కడ సాయి పల్లవి వర్షన్ వేరు కదా, మీ వర్షన్ వేరు. అంటే మీదేమో అక్కడ జరిగింది, మరి సాయి పల్లవి క్యారెక్టర్ అంతా ఇక్కడ ఉంది. ఎప్పుడైనా కలిసారా సెట్ లో? ఒక సీన్
1 సీన్ కే ఏమో ఉన్నాను అంతే అండి. ఉమ్, ఓన్లీ తండేలు రాజు ఈ శివరాత్రి నుంచి తండేలే మన రాజు అనుకుని అవును. రాజే మన తండేలు అని అంటే ఉమ్, అక్కడ ఆ సీన్ లో కలిసాం. ఉమ్, అండ్ అప్పుడు కూడా కొంచెం ఆడ సీన్స్ చెప్తున్నప్పుడు ఇదంతా చాలా ఫోకస్ గా వింటారు. ఉమ్, అందరూ డెడికేషన్ వర్క్ చేశారండి. సో ఆ డెడికేషన్ ఈవిడికి కూడా ఉండడంతో చాలా క్వశ్చన్స్ అడగడం, మధ్య మధ్యలో నార్మల్గా మాట్లాడేవారు, క్యాజువల్ టాక్. అండ్ ఏం చేస్తున్నావు, ఏంటి, తిన్నావా, ఎలా ఉమ్, ఉన్నావు, ఇలాగా అడగడం. మాట్లాడేవా. అంటే ముందు పరిచయం ఉండడం వల్ల అలాగా మాట్లాడేవాళ్ళు అలాగా. కానీ చాలా హ్యాపీ బాను, Yeah. చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఇంకా మంచి హీరో లెవెల్లో, అంటే ఇంకా కొన్ని రోజులు ఇలా చేస్తావు అనుకో కానీ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాము మా హిట్ టీవీ Thank you. ద్వారా కూడా. నువ్వు ఒక మంచి హీరోగా ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది కూడా ఇంత డెడికేషన్తో రావట్లేదు, మరి రాబోయే తరాలకి డెడికేషన్ హీరోగా మీరే రాబోతున్నారు అని అందరూ Thank you. అనుకుంటున్నారు. అందరి అభిప్రాయం కూడా అదే Yeah, స్థాయికి పక్కా అవుతుంది. ఖచ్చితంగా రావాలి. ఇలాగే అవుతుంది. సూపర్ డూపర్ హిట్లు మరెన్నో కొట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళోసారి మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Yeah అండి. మళ్ళీ మా స్టూడియోకి రావాలి, నీ ప్రతి సినిమాది ఇంటర్వ్యూ మేము చెయ్యాలి, Yeah. ఇలాగే హిట్లు కొట్టాలి. Yeah, okay అండి. ఓకే, Thank you. థ్యాంక్ యూ సో మచ్ మను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.